హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను శనగలతో దోసలు అయితే ప్రిపేర్ చేశాను. అది ఎలానో ఈ వీడియోలో మీరు చూసేయండి. 3 కప్పులు శనగలు తీసుకున్నాను. 1 కప్పు బియ్యం తీసుకొని 5 అవర్స్ నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి కొబ్బరి, అల్లము, జీలకర్ర ఇవి కూడా తీసుకున్నానండి. వీటితో పాటు ముందుగా నానబెట్టుకున్న బియ్యము, శనగపప్పు అన్నీ కలిపి మనము మిక్సీ వేసుకోవాలి. మన దోశ బెటర్ నార్మల్ దోశ బెటర్ ఎలా ఉంటుందో అలా మిక్సీ వేసుకొని ఆ విధంగా మిక్సీ వేసుకొని దోశ ప్రిపేర్ చేసుకోవడమేనండి. కానీ శనగలు తినడం వల్ల చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి హెల్త్కి. కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలు డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు శనగలు. అందువల్ల మనం ఇలా నానేసి దోశలు చేసి పెట్టడం వల్ల అందులో ఉన్న ప్రోటీన్స్ వాళ్ళకి అందుతాయి. దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. మనకి హెల్త్ పరంగా కూడా శనగలు అనేవి చాలా మేలు చేస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.